నమస్తే అందరికీ నమస్కారం. రెండు రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు రాష్ట్రాల్లో ఇప్పుడు ఎక్కువగా వినపడుతున్న పదం 22A లిస్టు. నిషేధిత ఆస్తుల జాబితా, ప్రొహిబిటెడ్ ప్రాపర్టీ లిస్టు, పిఓబి పేరేదైనా ఈ జాబితాలో పట్టా భూములు ఉండటం, ఆ భూములని అమ్ముకోవటానికి భూ యజమానులు పడుతున్న ఇబ్బందుల నేపథ్యంలో రెండు రాష్ట్రాలలో ఈ సమస్య చాలా తీవ్రంగా ఉంది. సమస్యతో ఇబ్బంది పడుతున్న వాళ్ళు రోడ్లెక్కుతున్న సందర్భాలు చూస్తున్నాం. తెలంగాణ విషయానికి వస్తే హైదరాబాదులో లేఅవుట్లు, ప్లాట్లు, ఎప్పుడో కొనుక్కున్న ఇండ్లు, ఎప్పుడో కొనుక్కున్న ప్లాట్లు ఇప్పుడు అవి నిషేధ జాబితాలో ఉన్నాయని, దానివల్ల రిజిస్ట్రేషన్లు ఆగిపోయినని ఇబ్బందులు చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా పెద్ద ఎత్తున నిషేధిత జాబితాలో ఇబ్బందులు ఉన్నాయి. ఈ జాబితాని తొలగించాలని, ఈ జాబితాలో చేరిన పట్టా భూముల్ని ఆ జాబితా నుంచి వెంటనే తీసివేయాలని ఉద్యమాలే జరుగుతున్న నేపథ్యంలో ఈ అంశం గురించి మనం కొంత లోతుగా చర్చించుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ఈ 22A జాబితా ఏంటి? ఈ 22A జాబితాతో సమస్యలు ఎందుకు వస్తున్నాయి? ఈ జాబితాలో ఏ భూములు ఉంచాలి, ఏ భూములని ఉంచకూడదు, ఒక భూమిని జాబితాలో ఉంచాలన్నా తీయాలన్నా ఎవరికి అధికారాలు ఉన్నాయి, ఈ జాబితా ఎవరు నిర్వహిస్తారు, ఈ జాబితాలో కనుక తప్పులుంటే సవరించుకోవటం ఎట్లా, ఇట్లాంటి అంశాలన్నిటి మీద మనం వివరంగా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇది కేవలము నాన్ అగ్రికల్చరల్ భూములు, ఇంటి స్థలాలు, ప్లాట్లకు సంబంధించిన సమస్య మాత్రమే కాదు. రెండు రాష్ట్రాలలో కూడా వ్యవసాయ భూమైనా, వ్యవసాయేతర భూమైనా, ఇండ్ల స్థలాలైనా, ఆబాది గ్రామకంఠంలో ఉన్నాయైనా, బయట ఉన్నాయైనా అన్నిటికీ సంబంధించి ఈ జాబితా వర్తిస్తుంది. ఈ 22A జాబితాకు సంబంధించి మన భూమి సంగతులు యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈ అన్ని ప్రశ్నలకి సమాధానాలు వెతుక్కునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు నేను అన్నట్టుగా ఈ 22A జాబితా ఏంటి, ఆ జాబితాలో భూములను ఎవరు చేరుస్తారు, ఏ విధంగా చేరుస్తారు, ఒకవేళ తప్పుగా భూములు చేరిస్తే ఎవరు తీసేస్తారు, ఎట్లా తీస్తారు, ఎవరికి దరఖాస్తు పెట్టుకోవాలి, దీంట్లో ఉన్న ఇబ్బందులు అధిగమించడం వల్ల అసలు ఈ జాబితా ఎందుకు వచ్చింది, వీటన్నిటిని మాట్లాడదాం. ఒకసారి ఈ 22A లిస్టు పూర్వాపరాలను పరిశీలించి చూస్తే 22A లిస్ట్ అని ఎందుకంటామంటే రిజిస్ట్రేషన్ చట్టంలోని సెక్షన్ 22A ద్వారా తయారు చేయబడుతుంది. ఆ సెక్షన్ కింద రూపొందిన లిస్ట్ కాబట్టి దీన్ని 22A లిస్ట్ అంటాం. ఇది రిజిస్ట్రేషన్ చట్టంలోని సెక్షన్ 22A ప్రకారం వస్తున్న లిస్ట్ కాబట్టి దీన్నే మనం ప్రొహిబిటెడ్ ప్రాపర్టీస్ లిస్ట్ అంటాం. నిషేధిత ఆస్తుల జాబితా. ఏమి నిషేధము? అమ్మకాలు, కొనుగోలు నిషేధం. ఆ భూముల రిజిస్ట్రేషన్ నిషేధించబడింది. అమ్మకాలు, కొనుగోలు మాత్రమే కాదు, ఈ జాబితాలో ఏ భూమి ఉన్నా ఇంకా ఆ భూముల రిజిస్ట్రేషన్ చేయడానికి వీలు పడదు. అందుకే దీన్ని నిషేధిత ఆస్తుల జాబితా లేదా కొన్ని సందర్భాల్లో దీన్నే నిషేధిత భూముల జాబితా అని కూడా అంటాం. దీన్నే పిఓబి అని అనుకుంటాం, ప్రొహిబిటరీ ఆర్డర్ బుక్ అని. ఒకప్పుడు పాత రెవెన్యూ చట్టాల ప్రకారం కలెక్టరేట్లలో ఈ పుస్తకం ఉండేది. పిఓబి, ప్రొహిబిటరీ ఆర్డర్ బుక్. అంటే అందులో ఉన్న భూములని అమ్మకాలు, కొనుగోలు చేయడానికి కానీ, అసైన్మెంట్ చేయడానికి కానీ, ఇతరత్ర ట్రాన్సాక్షన్ ఏవి చేయడానికి వీలు పడదు. అందుకే దాన్ని మనం పిఓబి అని కూడా అంటాం. అసలు ఈ జాబితా ఎందుకు వచ్చింది, ఎప్పుడు వచ్చిందో ఒకసారి మనం వెనకెళ్ళి చూస్తే మొట్టమొదటిసారిగా 1993-96 మధ్యకాలంలో కొంత ప్రయత్నం జరిగింది ఈ నిషేధిత ఆస్తుల జాబితాను రూపొందించడానికి. ఎందుకు అంటే చాలా రకాల భూములని అమ్మటానికి వీల్లేదు, అయినా రిజిస్ట్రేషన్ జరిగిపోతున్నాయి. ఉదాహరణకి అసైన్మెంట్ భూమి తరతరాలుగా వారసత్వంగా అనుభవించడానికి ఉంది తప్ప అమ్మొద్దు. ఈ మధ్యకాలంలో తెలంగాణ ఆ రూల్ని మార్చే ప్రయత్నం జరుగుతుండే. ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడో ఒక 2 ఏళ్ల కిందనే రూల్ మార్చారు. 20 ఏళ్ల తర్వాత అమ్ముకోవచ్చు, కానీ ఆ 20 ఏళ్ల లోపల కాలంలో అమ్మడానికి వీలు లేదు. అదేవిధంగా ప్రభుత్వ భూములు, కేంద్ర ప్రభుత్వం భూమి కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన ఆస్తులు కావచ్చు, స్థానిక సంస్థలకు సంబంధించిన భూములు కావచ్చు, ఎండోన్మెంట్ భూములు, దేవాదాయ శాఖకు సంబంధించిన దేవుడి మాన్యాలు కావచ్చు, దేవుడి భూములు, వక్ఫ్ భూములు, అటవీ భూములు, భూదాన భూములు, ఇవన్నీ కూడా ఎవరికి అమ్మటానికి అవకాశం లేదు. చట్టం అమ్మకాలను నిషేధించింది. ఇలాంటి భూములని అమ్మొద్దు అని చట్టం చెబుతున్నా ఆ భూముల రిజిస్ట్రేషన్ జరిగిపోతూనే ఉంది. ఎందుకంటే మన రిజిస్ట్రేషన్ వ్యవస్థలో ఉన్న ఒక లోపం. మన దేశంలో టైటిల్ రిజిస్ట్రేషన్ లేదు, డీడ్స్ రిజిస్ట్రేషన్ ఉంది. దాని గురించి ఇంకో సందర్భంలో మాట్లాడుకుందాం. ఇంతకు మునుపు చాలా సందర్భాల్లో మాట్లాడాను, మళ్ళీ ఇంకో సందర్భంలో వివరిస్తా. కానీ ఇప్పటికి మనకు అర్థం కావాల్సింది రిజిస్ట్రేషన్ వ్యవస్థ గురించి ఏంటంటే, ఒకసారి రిజిస్ట్రేషన్ కార్యాలయానికి, అది సబ్ రిజిస్ట్రార్ కావచ్చు, లేదా తెలంగాణలో వ్యవసాయ భూములు అయితే తహసీల్దార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ జరిగింది కాబట్టి తహసీల్దార్ కావచ్చు, ఆ డాక్యుమెంటు స్టాంప్ డ్యూటీ సరిగ్గా కట్టలేదనో, రిజిస్ట్రేషన్ ఫీ కట్టలేదనో, ఇతర ఫార్మాలిటీస్ తప్పుగా ఉన్నాయని రిజెక్ట్ చేయొచ్చు. కానీ
ఈ వేరే ఇతరగా మీకు హక్కు లేదని ఆ డాక్యుమెంట్ రిజెక్ట్ చేసే అధికారం సబ్ రిజిస్ట్రార్కి లేదు ఒకటి. రెండవది, ఈ జాబితా లేనప్పుడు అసలు ఏ భూమి అసైన్ ల్యాండ్, ఏది భూదానం, ఏది సీలింగు, ఏది ఫారెస్టు సబ్ రిజిస్ట్రార్కి ఎట్లా తెలుస్తుంది? సబ్ రిజిస్ట్రార్కి అది ఆ భూమి అమ్మగూడని భూమా కాదో తెలియదు. ఒకవేళ తెలిసినా చట్టపరంగా ఆ భూముల రిజిస్ట్రేషన్ తిరస్కరించడానికి అవకాశం లేని సందర్భంగా దీన్ని ఆపాలి అంటే ఎవరైతే రిజిస్ట్రేషన్ అధికారులు ఉన్నారో వాళ్ళకి ఏ భూమిని రిజిస్టర్ చేయకూడదో స్పష్టంగా తెలిసి ఉండాలి. ఆ జాబితా వాళ్ళ దగ్గర ఉండాలి. ఆ జాబితాలో కనుక భూమి చేర్చినట్లయితే, ఏదైనా ఒక ఆస్తిని చేర్చినట్లయితే ఆ భూమి నిషేధిత జాబితాలో ఒక లిస్టులో ఉంది కాబట్టి రిజెక్ట్ చేసే అధికారం రిజిస్ట్రేషన్ అధికారికి ఉండాలి అనే ఉద్దేశంతో కొంత జీవోలు సర్క్యులర్లు అప్పటి ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చుకుంటూ వచ్చారు. ఆ తర్వాత కాలంలో 1999లో ఈ రిజిస్ట్రేషన్ చట్టాన్ని సవరించి సెక్షన్ 22A చేర్చడం జరిగింది. ఆ సెక్షన్ చేర్చిన తర్వాత దాని మీద వివాదాలైనాయి. గౌరవ హైకోర్టు, సుప్రీంకోర్టు దాకా కేసులు వెళ్ళి అప్పుడు ఏదైతే సెక్షన్ 22A చేర్చారో అది చట్టపరంగా సరి అయింది లేదు కాబట్టి ఆ సెక్షన్ రద్దయిపోయింది. ఆ తరువాత కాలంలో 2006లో అప్పటి ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం భూ సమస్యల అధ్యయనం కోసం ఏదైతే ఒక కమిటీని వేసిందో, కమిటీకి చైర్మన్గా అప్పటి మంత్రి పెద్దలు కోనేరు రంగారావు గారు ఉన్నారు. వైస్ చైర్మన్గా రెడ్డి నాయక్ గారు, అప్పుడు ఆయన గిరిజన శాఖ మంత్రులుగా పనిచేస్తున్నవారు. వారి ఆధ్వర్యంలో ఒక కమిటీ ఏర్పడింది. ఆ కమిటీ ఒక 100కు పైగా వివిధ సమస్యల పరిష్కారం కోసం సిఫార్సులు చేస్తూ ఈ భూముల రిజిస్ట్రేషన్ విషయానికి వచ్చినట్లయితే ఏ భూమినైతే ట్రాన్సాక్షన్ చేయకూడదో, బదలాయింపు చేయకూడదో అట్లాంటి రిజిస్ట్రేషన్లు ఆపడం కోసం మళ్ళీ ఒకసారి ఒక మార్గాన్ని సూచిస్తూ నిషేధిత భూముల జాబితా లేదా నిషేధిత ఆస్తుల జాబితాని ప్రభుత్వం రూపొందించి వాటిని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకి, రిజిస్ట్రేషన్ కార్యాలయాలకి పంపాలి. ఆ జాబితాలో ఉన్న భూమి కనుక ఏ విధంగానైనా డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్కి వస్తే, అది కొనుగోలు పత్రం కావచ్చు, గిఫ్ట్ డీడ్ కావచ్చు, ఇంకేదైనా పత్రం కావచ్చు, ఆ డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ని రిఫ్యూజ్ చేసే అధికారం రిజిస్ట్రేషన్ అధికారికి ఇస్తూ ఒక చట్ట సవరణ చేయాలి అని చెప్పి కోనేరు రంగారావు కమిటీ సూచన మేరకు 2007లో మళ్ళీ ఒకసారి ఈ రిజిస్ట్రేషన్ చట్టాన్ని సవరిస్తూ సెక్షన్ 22A అని కొత్తగా మళ్ళీ చేర్చడం జరిగింది. ఈ సెక్షన్ 22Aలో మనం ఇంతకుముందు పేర్కొన్న రకరకాల అమ్మటానికి వీలు లేని భూముల వివరాలన్నీ కూడా ప్రభుత్వం రూపొందిస్తూ రిజిస్ట్రేషన్ కార్యాలయాలకి లిస్టులు పంపే కార్యక్రమం జరిగింది. ఇప్పుడు ఈ జాబితాలో ఏ భూమి ఉండాలి, ఏ భూమి ఉండకూడదు, ఎట్లా యాడ్ చేస్తారు, ఎట్లా డిలీట్ చేస్తారు, అవన్నీ ఇంకొద్దిసేపు తర్వాత మాట్లాడదాము. ఈ లోపల మనం ఇప్పుడు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎందుకు ఈ సమస్య రోజు రోజుకు తీవ్రమవుతుంది. 2007లో వచ్చింది మొట్టమొదటిసారి ఈ సెక్షన్. ఆ 2007లో వచ్చిన నిబంధన మేరకే 2007-8 ప్రాంతంలో ఈ జాబితాలు మొదటిసారి తయారై రిజిస్ట్రేషన్ కార్యాలయాలకి ప్రభుత్వం పంపింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా దాదాపుగా 20 సంవత్సరాలు అవుతుంది. 20 సంవత్సరాలుగా నిషేధిత ఆస్తుల జాబితా ఎందుకు ఫైనల్ కాలేదు? ఇప్పుడు ఏది ప్రభుత్వ భూమి, ఏది అసైన్మెంట్ భూమి, ఏది ఫారెస్ట్, ఏది ఎండోన్మెంట్, ఏది వక్ఫ్ అనేది మనం ఇప్పటిదాకా తెలుసలేకపోయినామా? 20 ఏండ్లుగా నిషేధిత ఆస్తుల జాబితాలో పట్టా భూములు ఎందుకు చేరుతూ వస్తున్నాయి? పట్టా భూములు ఒకవేళ చేరితే వాటిని పరిష్కారానికి ఎందుకు ఇబ్బందులు అవుతున్నాయని ఇంకా మనం ఒకసారి గమనించి చూస్తే సమస్య తీవ్రం కావడానికి ఒక 8-9 కారణాలు ఉన్నాయి. ఆ కారణాలు మేము ముందుంచే ప్రయత్నం చేస్తాను. ఈ సమస్యలకి పరిష్కారం కావాలంటే ముందు సమస్యకు కారణం ఏంటో అర్థం కావాలి కాబట్టి. అందులో మొట్టమొదటిది ఏంటంటే అసలు ఈ జాబితా ఎవరు నిర్వహిస్తారు? దీని కస్టోడియన్ ఎవరు? ఇప్పుడు ROR రికార్డు ఉంది, దానికి కస్టోడియన్ తహసీల్దారు, ఎందుకంటే ఆయన మ్యూటేషన్ చేసే అధికారి కాబట్టి, లేదా CCLA ఆ మొత్తానికి సూపర్వైజింగ్ అధికారి ఉంటారు. అదే మరి ప్రోబిటర్ లిస్ట్ ఎవరు? ఇప్పుడు అసైన్మెంట్ రిజిస్టర్ ఉంది, తహసీల్దార్ కార్యాలయంలో ఆర్డీఓ కార్యాలయం ఉంటుంది, టెనెన్సీ రిజిస్టర్ ఉంది, ఇంకొక పహానీ ఉంది, లేదా అడంగల్ ఉంది, పలానా అధికారి నిర్వహిస్తారు. ఇప్పుడు ఈ నిషేధిత ఆస్తుల జాబితా ఎవరు నిర్వహిస్తారు? దానికి కస్టోడియన్ ఎవరు? ఒక గందరగోళం. రెండోది, ఈ నిషేధ జాబితా ఒక లిస్టు లేదు. ఇప్పుడు ROR రికార్డులతో పాటు ఇప్పుడు ఆన్లైన్ రికార్డ్స్ ఏవైతే ఉన్నాయో, ఆంధ్రప్రదేశ్లో వెబ్ల్యాండ్, మీ భూమి పోర్టల్ కావచ్చు, తెలంగాణలో ఒకప్పుడు ధరణి, ఇప్పుడు భూభారతి పోర్టల్ కావచ్చు, అందులో ఒక నిషేధ జాబితా ఉంటుంది. రిజిస్ట్రేషన్ శాఖ వారు నిర్వహిస్తున్న IGRS వెబ్సైట్లో ఒక జాబితా ఉంటుంది. చాలా సందర్భాల్లో ఆ జాబితాలో ఉండదు, కానీ రిజిస్ట్రేషన్కి పోయినప్పుడు దాన్ని ఫీజు కట్టే లోపల అప్పుడు తెలుస్తుంటుంది ఇది ప్రోబిటర్ లిస్ట్లో ఉందని. కొన్ని సందర్భాల్లో ఫీజు అంతా కట్టించుకున్న తర్వాత రిజిస్ట్రేషన్కి వెళ్ళిన రోజు రెవెన్యూ అధికారులు, రిజిస్ట్రేషన్ అధికారులు చెప్తుంటారు ఇది నిషేధ జాబితాలో ఉంది, మేము రిజిస్ట్రేషన్ చేయడానికి కుదరదని. అంటే ఏది ఒక సింగిల్ ఫైనల్ లిస్టు, ఇగో పలానా చోట ఉన్న లిస్టు ఫైనల్ అని చెప్పడానికి అవకాశం లేని సందర్భం. ఇక మూడో అంశము, ఒకటే లిస్టులో
ఒక సర్వే నంబరు 4-5 సార్లు రిపీట్ కావటము, లేదా ఆ లిస్టులో ఉన్న వేర్వేరు కేటగిరీలో ఈ కేటగిరీలో ఉన్న భూమి ఇంకొక కేటగిరీలో ఉంటుంది. డూప్లికేషన్ చాలా పెరిగిపోయింది. ఒక సర్వే నెంబర్లో కొంత భూమి ప్రభుత్వ భూమో లేదా భూదానమో అసైన్మెంటో ఉంటే దానికి సపరేట్ సబ్డివిజన్ లేకపోవటం వల్ల మొత్తం సర్వే నెంబర్నే నిషేధిత జాబితాలో పెట్టడం వల్ల మరొక సమస్య వస్తుంది. అంతేకాదు ఏ రికార్డు ఆధారంగా ఆ భూమి అమ్మకూడదని తేలాలి. అది ప్రభుత్వ భూమా, అసైన్మెంట్ భూమా, సీలింగా, మరొక భూమా, ఏ విధంగా తెలుస్తారు? లిస్టు తయారు చేసేటప్పుడు హిస్టారికల్ రికార్డ్స్ అంటే సర్వే సెటిల్మెంట్ చేసినప్పుడు తయారైన రికార్డుల ఆధారంగా ఆ జాబితా రూపొందుతుంది. ఆంధ్రప్రదేశ్లో అయితే ఆర్ఎస్ఆర్ఓ, ఎస్ఎఫ్ఓ ఆధారంగా, తెలంగాణలో అయితే సేత్వారో, కాసర పహానీనో, చేసాల పహానీ ఆధారంగా అది ఏ భూమి నిర్ధారిస్తూ దాన్ని నిషేధ జాబితాలో పెడుతున్నారు. ఆ తర్వాత ఆ భూమి పట్టా భూమిగా మారిపోయింది. దశాబ్దాలుగా ఆ భూమి పట్టాను వస్తుంది రికార్డులో. 1Bలో కావచ్చు, అడంగాల్లో కావచ్చు, పహానీలో కావచ్చు, అది పట్టాను వస్తుంది. కానీ తర్వాత వచ్చిన రికార్డులు ఏది పరిగణలోకి తీసుకోకుండా కేవలం హిస్టారికల్ రికార్డు, పాత రికార్డుల ఆధారంగానే తీసుకోవటం వల్ల సమస్య తీవ్రత కొంత పెరుగుతుంది. ఇక మరొక అంశము, ఇప్పుడు ఆర్ఓఆర్లో, ధరణిలో లేదా ఇప్పుడున్న భూభారతిలో అది పట్టాభూమి అని ఉంటుంది. 22A అసైన్ ల్యాండ్ అనో గవర్నమెంట్ ల్యాండ్ అనో నిషేధ జాబితాలో వస్తుంది. ఆంధ్రప్రదేశ్లో కూడా ఇప్పుడు అది వెబ్ల్యాండ్లో ఒకలాగా ఉంటుంది, నిషేధ జాబితాలో అదే భూమి వెబ్ల్యాండ్లో పట్టాభూమి అని ఉన్నా సరే నిషేధ జాబితాలో అసైన్ ల్యాండ్ అనో, సీలింగ్ అనో, భూదానం అని చెప్పి మరో రూపకంగా అది నిషేధ జాబితాలో వస్తుంది. అంటే 6 రికార్డుకి 22Aకి లింకు లేకుండా పోయింది. మరికొన్ని కారణాలు మనం చూసినట్లయితే, ఒకవేళ గనక ఈ భూమి పట్టాభూమి కాస్త ప్రోబిటర్ లిస్టులో పడింది, పరిష్కారానికి మార్గం ఏంటి? దీన్ని ఎవరు తొలగిస్తారు, ఎలా తొలగిస్తారు, ఎంతకాలంలో పరిష్కారం చేస్తారు? కోర్టుకు పోవాలా, రెవెన్యూ ఆఫీస్కి పోవాలా, ఎండోన్మెంట్ ట్రిబ్యునల్కి పోవాలా, వక్ఫ్ ట్రిబ్యునల్కి పోవాలా, ఎండోన్మెంట్ కమిషనర్ దగ్గరికి పోవాలా, వక్ఫ్ సిఓ దగ్గరికి పోవాలా, ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఏ విధంగా పరిష్కారం జరుగుతుంది అనే ఒక గందరగోళం. దీని మీద ఎన్నిసార్లు గౌరవ హైకోర్టులు తీర్పులు ఇచ్చిన తర్వాత కూడా తప్పుగా గనక పట్టాభూమి నిషేధ జాబితాలో చేరిపోయినట్లయితే తొలగించే ప్రక్రియ మీద, అంతదాకెందుకు అసలు జాబితాలు ఎట్లా పెట్టాలనే ప్రక్రియ మీద కూడా సరైన స్పష్టత లేకపోవటం వల్ల ఈ సమస్యలు మరీ పెరిగిపోతూ వస్తున్నాయి. ఒకసారి నిషేధిత జాబితాల నుంచి తొలగించిన భూమి మళ్ళీ నిషేధ జాబితాలకు వచ్చి చేరుతుంది. ప్రతిసారి లిస్టు రివైజ్ చేసినప్పుడు లేదా ఇతరత్ర కారణాల వల్ల ఒకసారి దాన్ని ఇది పట్టాభూమి నిషేధ జాబితాలో ఉండడానికి వీల్లేదని తొలగించిన భూములు కూడా మళ్ళీ వస్తున్నాయి. ఆ విధంగా తొలగించిన భూముల జాబితా ఏది ప్రత్యేకంగా లేదు. ఎలాంటి ఆధారాలు లేకుండానే నిషేధ జాబితాలో ఉన్న భూములు కనబడుతున్నాయి. కోర్టు కేసులో ఉందని చెప్పి ఏదో కోర్టు కేసు నెంబర్ వేసి నిషేధ జాబితాలో కనబడుతుంది. ఆ కేసుకి ఆ ల్యాండ్కి సంబంధమే లేదు. ఒక భూమి అసైన్ ల్యాండ్ అనే నిషేధ జాబితాలో పెడతారు, మరి అసైన్మెంట్ రిజిస్టర్లో దాని ఎంట్రీనే లేకుండా దాంట్లో నిషేధ జాబితాలో వచ్చేస్తుంది. సీలింగ్ భూమి అంటారు. సీలింగ్ భూమి చెప్పాలి అంటే నోటిఫికేషన్, గెజెట్ నోటిఫికేషన్లో సీలింగ్ సర్ప్లస్ కింద డిక్లేర్ అయినట్టుగా ఆధారం ఉండాలి. ల్యాండ్ అక్విజిషన్ కింద తీసుకున్న భూమి అయితే భూసేకరణ కింద పోయినట్టుగా ప్రొసీడింగ్, అవార్డు కాపీనో ప్రొసీడింగో ఉండాలి. అంటే సరి అయిన ఆధారాలు లేకుండానే నిషేధ జాబితాలో భూములు పెట్టడము, ఒక సర్వే నెంబర్లో కొద్దిగా ల్యాండ్ ప్రోబిటీలో పెట్టాల్సింది ఉంటే మొత్తం ల్యాండ్ పెట్టేయటం కావచ్చు, లేదా పాత రికార్డుల ఆధారంగానే ఇప్పుడు పట్టాను ఉన్నా సరే పాత రికార్డుల పహానీలో కానీ లేదా ఇత పట్టా ఉండి సేతువార్లో ఇంకో రికార్డులో ఇంకోలాగా ఉందని చెప్పి ప్రోబిటీలో పెట్టడం జరుగుతుంది. వీటన్నిటి వలన దానికి తోడుగా మాటికి కొత్త లిస్టులు తయారవుతున్నాయి. కోర్టు తీర్పులు ఇచ్చినాయని ఒకసారి, కొత్త ఆర్ఓఆర్ వచ్చినప్పుడు ఒకసారి, రకరకాల సందర్భాలలో ఈ జాబితా మారుతూ వస్తుంది. ఈ జాబితా ఉంచే ప్లేస్ కూడా మారుతుంది. జాబితా తయారు చేసే అధికారులు కూడా మారుతున్నారు. కొన్ని సందర్భాల్లో కొన్ని లిస్టులు తహసీల్దార్ తయారు చేస్తారు, కొన్ని ఆర్డీఓలు తయారు చేస్తారు, కొన్ని ఎండోన్మెంట్ వాళ్ళు, కొన్ని వక్ఫ్ వాళ్ళు, కొన్ని ఆర్ఓఆర్కి తీసుకోవటం. ఇన్ని కారణాల వల్ల తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో 22A సమస్య, ఏ జాబితానైతే ప్రభుత్వ ఆస్తులు, ప్రజల ఆస్తులు రక్షించడానికి వచ్చిందో ఇప్పుడు అదే జాబితా భూ యజమానుల పాలిట శాపంగా పరిగణిస్తుంది. భూ యజమానులు తమ భూములని రిజిస్ట్రేషన్ చేసుకోవడంలో ఇబ్బందులు పడుతున్న ఈ నేపథ్యంలో ఒక పక్కన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము చాలా వివరణాత్మకంగా 2 జీవోలను జారీ చేసింది ఒక 20 రోజుల కింద. గత నెల చివరిలో ఒక 444 జీవో, అదేవిధంగా 445 జీవో పేరుతోటి నిషేధిత జాబితాలో సవరణ ఎట్లా చేయాలి, ఎట్లా రూపొందించాలి, ఎవరికి దరఖాస్తు పెట్టుకోవాలనే పూర్తి వివరాలతోటి దాదాపు 32 పేజీల వివరాలతోటి ఒక జీవో జారీ చేసింది. ఇన్ఫాక్ట్ 2 జీవోలు, ఒకటి నిషేధిత జాబితాకు సంబంధించి, రెండోది నిషేధిత జాబితా అదేవిధంగా వెబ్ల్యాండ్లో కరెక్షన్ సంబంధించిన జీవో జారీ చేయడం జరిగింది. అదేవిధంగా మరోపక్క తెలంగాణ రాష్ట్రంలో కూడా
ఈ నిషేధిత జాబితా సమస్యలు చాలా ఎక్కువ పెరిగిపోయిన నేపథ్యంలో వీటిని వెంటనే పరిష్కారం చేయాలని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు నేను చెప్పిన వివరాలని అన్నిటినీ పరిగణలోకి తీసుకుంటూ నిషేధిత జాబితాలో ఎలాంటి భూములు ఉండాలి, ఎలాంటి భూములు ఉండకూడదు, ఉంచాలన్నా తీయాలన్నా ఏం ప్రక్రియ అందుబాటులో ఉంది, ఇలాంటి వివరాలన్నిటిని మనం రాబోయే వీడియోలలో మాట్లాడుకుందాం. ఇప్పుడు నేను మాట్లాడిన అన్నీ కూడా సెక్షన్ 22A రిజిస్ట్రేషన్ చట్టము, ఇప్పటిదాకా 2 రాష్ట్రాల్లో ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలు, గౌరవ హైకోర్టు తీర్పుల ఆధారంగా మాట్లాడుతున్నాను. నేను కేవలం దీన్ని ఒక చట్టపరంగా ప్రాక్టికల్ కోణంగా సమస్య పరిష్కారం ఏంటి అనే ఉద్దేశంలో ఇది రైతులకు ఉపయోగపడాలి, భూ యజమానులకు ఉపయోగపడాలి, ప్రభుత్వం ఈ సమస్యని సత్వరంగా పరిష్కారం చేయటం కోసం తీసుకునే నిర్ణయాలకి సమాచారం ఉపయోగపడాలనే ఉద్దేశంతో ఇంత నేను వివరంగా మాట్లాడడం జరుగుతుంది. సమాధానాలు చెప్పే ప్రయత్నం చేస్తాను. చట్టం ఏం చెప్తుంది, కోర్టులు ఏం చెప్తున్నాయి, జనాలు ఏం కోరుకుంటున్న అనే అంశాలని మనం వివరంగా మాట్లాడుకుందాం.